టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ను అపహరించి బెదిరించిన కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి హిమబిందు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి కుట్రను వెలుగుతీయాల్సి ఉందని, కీలక నిందితులైన వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పటమట పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై గత వారం వాదనలు ముగిశాయి. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయాధికారి వంశీతో పాటు మిగిలిన నిందితులను కూడా కస్టడీకి అనుమతించారు. వారికి రోజు వైద్య పరీక్షలు నిర్వహించారని, విచారణ సమయంలో న్యాయవాదులను అనుమతించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంటి నుంచి ఆహారం కోసం వంశీ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన న్యాయాధికారి వెన్నెముక సమస్యతో బాధపడుతున్న సెల్లో బెడ్ ఏర్పాటుకు అనుమతించారు. వెస్టర్న్ టాయిలెట్ ఉపయోగించుకునేందుకు సమ్మతం తెలిపింది. రిమాండ్లో ఉన్న వంశీతో పాటు ఇతర నిందితుల కస్టడీ ఇవాళతో ముగియనుండగా వారిని జైలు నుంచే వీసీ ద్వారా న్యాయాధికారి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి అధికారులు సోమవారం విజయవాడలోని 3వ ఏసీజేఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చిన నేపథ్యంలో వంశీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు సిఐడి సిద్దమైంది. ఆ పిటిషన్ను కోర్టు అనుమతించగా పడమట పోలీసుల కస్టడీ ముగిసిన తర్వాత వంశీని సిఐడి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.